ఈ సమయంలో ఇది చెప్పిన తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆమెన్. ఆరాధించుదాం, ప్రార్థన చేద్దాం. ఇది ఒక కారు. ఆమెన్. ఇదేంటిది? ఈ కారులో నీవు ఉన్నావు. ఆమెన్. ఈ కారులో నీవు ఉన్నావు. డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ తీసుకెళ్తున్నాడు. కారులో కూర్చున్న తర్వాత నా ఇష్టం ఉన్నట్టు నేను పోతా అంటే నడుస్తుందా? చెప్పండి. కారుకు డ్రైవర్ ఉన్నాడు. ఆమెన్. ఈ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు, కారు నడుస్తూ ఉంది. ఈ కారులో నీవు కూర్చున్నావు. నేను ఇటు వెళ్తానంటే కారు అటు పోతా ఉంటే నువ్వు వెళ్ళొస్తుందా? చెప్పండి. ఈ త్రోవలో నాకు పోవడానికి ఇష్టమవుతుంది, ఈ త్రోవలో నేను వెళ్తా, ఈ త్రోవలో నేను వెళ్ళను అని నువ్వు కారులో కూర్చుండి అంటే నడుస్తుందా? నీ చేతులు ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఆమెన్. హల్లెలూయా. సేమ్ ఇదే అర్థంనిస్తూ నీవిప్పుడు చర్చిలో ఉన్నావు. ఆమెన్. నువ్వెక్కడున్నావు? చర్చిలో ఉన్నావు. చర్చిలో నీవు ఇలాగ ఉంటే నీ ఇష్టం ఉన్న త్రోవలో నువ్వు నడవచ్చు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఈ త్రోవలో నడుస్తా అనుకుంటున్నావా, ఈ త్రోవలో నడుస్తా అనుకుంటున్నావా, నీ ఇష్టం. అది సురేష్, ఏ త్రోవలో నడుస్తావు? మంచి త్రోవ అని నేను అనని కూడా అనలేదు నేను. ఆమెన్. కొత్త కొత్తవి పుడతాయి నిద్రపోతే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ కారులో ఎక్కక ముందు ఈ వ్యక్తి ఎక్కడైనా నడవడానికి ఏమున్నది? ఫ్రీడమ్ ఉన్నది. హల్లెలూయా. స్వతంత్రం ఉంది. కార్లు ఎక్కినామంటే స్వతంత్రం ఏమవుతుంది? అప్పుడు మొత్తుకోవాల్సి వస్తుంది. ఆపు గిడ దిగుతా, ఆపు, నాకు ఆపు అని అనాలి సార్. కానీ నీకు మాత్రం ఉంటుందా ఏమన్నా? ఆయన ఆపలేడు అనుకుందాం. బస్సు దిగే దగ్గర, కారే కాదు బస్సే అనుకోవచ్చు. ఆమెన్. ఎవరి కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు? నువ్వు దిగాలన్నా ఎక్కాలన్నా. హల్లెలూయా. సేమ్ అలాగే ప్రతి క్రైస్తవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ త్రోవలన్నా నడవచ్చు, ఎక్కడైనా ఆగవచ్చు, ఎటన్నా ఏమనన్నా చేసుకోవచ్చు. 100 పాటలు వాడైనా కానీ దేవుణ్ణి స్తుతించవచ్చు. ఆమెన్. 1000 పాటలు వాడైనా దేవుణ్ణి స్తుతించవచ్చు. నీ ఇష్టం అది. కానీ ఎప్పుడైతే మనము అభిషేకము కలిగి ఉంటామో, హల్లెలూయా, అభిషేకం పొందిన వాళ్ళ సంగతి, అభిషేకం ఎప్పుడైతే మన మీదికి మనలోనికి మనం పొందుకుంటామో కారులో ఎక్కినట్టే మన బతికిగా. మనల్ని ఎవరు నడిపిస్తారు? అభిషేకమే నడిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు మన కంట్రోల్ ఉంటుందా? ఇప్పుడు అభిషేకంలో ఉంటే ఉండదు. ఈ దేవుని అభిషేకం ఈ దినం మనందరి మీద దిగి వస్తే తప్ప మనకు బోధించడానికి ఇంకొకటి అవసరము లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది మాట? సంఘానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు అభిషేకించినాడని వాక్యం చెప్తుంది. కానీ అందరూ అభిషేకంలో నడుచుకోరు. హల్లెలూయా. అందరూ కూడా అభిషేకంలో నడుచుకోరు. అభిషేకం అంటే దేవుని బలము. ఆమెన్. చెప్పండి, పక్కలో చెప్పండి. అభిషేకం అంటే దేవుని బలం అని చెప్పండి. అభిషేకం అంటే దేవుని శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఈ దేవుని బండిలో ఎక్కకుండా, అనగా దేవుని అభిషేకంలో ఉండకుండా
నేను దేవుని పని చేస్తానంటే దేవుడు చంపేస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా సురేష్? వినండి. కృపమ్మ, దేవుని అభిషేకం లేకుండా, అనగా దేవుని పర్మిషన్ లేకుండా, దేవుడు చెయ్యమనకుండా నీవు దేవుని పని చేస్తా అంటే ఏమైపోతావు? నీవు చచ్చిపోతావు. హల్లెలూయా. మరి సావో రేవో అన్నట్టుగా బ్రతకడమో చావడమో దాని మధ్యలో మనం యుద్ధం చేస్తున్నాం ఈ దినం. హల్లెలూయా. ఎవరికన్నా మీకు సోయి ఉన్నదా? ఎవరన్నా మీరు ఇట్లా ఆలోచిస్తున్నారా? ఊరికైనా వచ్చినాం, 10 మంది రాలేరు, మేము వచ్చినాం, కూర్చున్నాం, పోతున్నాం అనే భ్రమలో ఉన్నారు. కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? బ్రతకడానికి వచ్చినావు. నువ్వు బ్రతకడానికి వచ్చి చచ్చిపోయితే లాభం ఉందా? ఎవడు బ్రతుకుతాడట? అభిషేకము పొందినవాడే. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, దేవుని అభిషేకము మన మీద నిలవాల. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, అభిషేకంలో ఉన్నామనుకుందాం. మనం అభిషేకంలో ఉంటే మనల్ని ఎవరు నడిపిస్తారు? ఎవరు నడిపిస్తారు? దేవుడే నడిపిస్తాడు. అభిషేకమే నడిపిస్తుంది. నువ్వు నడాల్సిన పని లేదు. ఈ గుట్ట ఎక్కరాదు, ఈ కొండ ఎక్కరాదు అని అనాల్సిన పని లేదు. ఎవరు ఎక్కుతారు? అభిషేకమే ఎక్కిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలా. ఆమేన్. పక్కలకు చెప్పండి, ఈ దినమైన నీవు ఆత్మ చేత నింపబడాలని చెప్పండి. రబ్బసమ్మ. ప్రతి ఒక్కరు ఆత్మ చేత నింపబడాల. దయమనమ్మకు అర్థమవుతుందా? నువ్వు చర్చికి వచ్చినా కానీ నిన్ను ఎవరు నడిపించాలా? అభిషేకం నడిపించాలా. ఆమేన్. అభిషేకం అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము. దేవుడు హల్లెలూయా ఆత్మ చేత నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే శక్తి చేత కాదు, బలము చేత కాదు. అంటే మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు. ఎవరి ఆత్మ వల్ల జరుగుతుందా? దేవుని ఆత్మ వల్లనే ప్రతి కార్యము జరుగుతుంది. హల్లెలూయా. మళ్ళీ డిస్టర్బ్ అయితే నేనేం చేయలేను. స్వతంత్రం ఉన్న మనుషులంగా మనం ఇక్కడ ఉన్నాం. ఆమేన్. మనం ఎట్లున్నాం? ఇప్పుడు నీకు అభిషేకం కావాలన్నా వద్దా అది నీవే ఆలోచించుకోవాలా. ఆమేన్. ఎందుకు అనంటే ఆయన ఏర్పరచుకున్న వాళ్ళందరినీ కూడా అభిషేకిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరెవరినైతే తన పని కొరకు ఏర్పరచుకున్నాడో వాళ్ళందరినీ ఏం చేస్తాడు దేవుడు? హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. సంఘంలో ఈ విధంగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. సంఘంలో ఈ విధంగా ఉంటున్నాం. ఇందులో కొందరు ఏం చేస్తున్నారంటే అలవాటు ప్రకారంగా వస్తున్నారు. వారికి దేవుడు లేదు, దేవుడు చెప్పింది లేదు, అభిషేకం లేదు, ఏమీ లేదు. ఆమేన్. కానీ కొందరు మాత్రము దేవుని అభిషేకంలో వాడబడతా ఉన్నారు. ఆమేన్. ఈ అభిషేకం ఎవరి మీదైతే నిలుస్తున్నదో, దేవుడు ఎవరిని అభిషేకిస్తున్నాడో వాళ్ళకి దేవుడు తోడై ఉంటున్నాడు. ఆమేన్. నోరు విప్పి చెప్పండి, దేవుడు ఎవరికి తోడు ఉంటున్నాడు? ఎవరిని అభిషేకించినాడో వారికి తోడై ఉంటున్నాడు. అందరికి తోడుగా ఉన్నాడంటే అబద్ధం అది. హల్లెలూయా. యోసేపు యొక్క అన్నదమ్ములకి దేవుడు తోడై ఉన్నాడని ఎక్కడైనా రాయబడి ఉన్నదా? మరియకు యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడని ఉన్నదా? యేసు ప్రభువుకు తోడై ఉన్నాడు ఉన్నదా? యేసు ప్రభువుకి దేవుడు తోడై. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అంటే మన మీద ఏమున్నదని అర్థము? మన మీద అభిషేకం ఉన్నందుకు దేవుడు తోడై ఉంటాడు. మరి ఈ అభిషేకం ఎందుకు? అభిషేకం అంటే ఏదో అనుకుంటాం మనం. నూనె పోసి అభిషేకిస్తారు, అది అంత అనుకుంటాను.
అది నూనె పోసి అభిషేకించడం అనేది అదొక సింబాలిక్, అది సాదృశ్యం. కానీ నిజంగా అభిషేకం అంటే ఏంటిది? దేవుని యొక్క బలము. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క, ఇంకొక మాటలు చెప్పాలంటే దేవుని కన్నులు వీని మీద ఉంటాయి. ఆమెన్. ఎవరి కన్నులు ఉంటాయి? దేవుని కన్నులు ఎవరి మీద ఉంటాయి? అభిషేకించబడిన వారి మీద ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఇక్కడ వినండి. ఇప్పుడు చర్చికి వచ్చి కూడా ఆమె లోపల నుండి దయ్యం మేనిఫెస్ట్ అవుతుందంటే ఆమె మీద ఎవరి కన్నులు ఉన్నాయి? మూర్ఖుల్లాగా ప్రవర్తించకండి. హల్లెలూయా. ఇదే తెలుసుకోవాలి దినం. ఎవరైతే దేవుని యొక్క అభిషేకింపబడతారో, దేవుని చేత అభిషేకింపబడతారో వాళ్ళ ఎవరు మానిటర్ చేస్తారు? దేవుడే వాళ్ళని సంగతి చూసుకుంటాడు. చర్చికి వచ్చి కూడా మనము దయ్యముల చేత శోధించబడుతున్నామంటే మన మీద ఏ కన్నులున్నాయి? దయ్యం కన్నులున్నాయి. ఆమెన్. హల్లెలూయా. దయ్యం చూస్తుంది అన్నట్టు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇవి తెలాల్సిన సంగతులు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా. మీలో అభిషేకం పొందండి, దేవుని అభిషేకం అడగండి, పరిశుద్ధాత్మ సన్నిధిని మనము కలిగి ఉందాము. మనము పాటలు పాడుతుండగా దేవుని సన్నిధిని అనుభవించుదామని సేవకుడు జ్ఞాపకం చేస్తూ ఉంటే చేతులెత్తి నిర్లక్ష్యంగా ఉంటారు. కొందరు పెదవులు కదిలిస్తారు. కడుపులో నుండి అనగా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సిగ్గుపడతారు. సత్యగంగవ్వ ఏం చేస్తారంట? సిగ్గుపడతారు. ఉన్నారా ఇక్కడ సిగ్గుపడే వాళ్ళు? ఇది చాలా విలువైన దినం. ఈరోజు నేర్చుకునే సంగతులు మన జీవితంలో బలమైన సంగతులు కాబట్టే చాలా కుటుంబాలను దుష్టుడు ఆటంకపరిచినాడు. ఆమెన్. ఎందుకు? వాళ్ళ మీద వాని నజర్ ఉంది కాబట్టి. హల్లెలూయా. వాళ్ళని వాడే కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? దుష్టుడు కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు, స్తోత్రములు. ఆమెన్. మరల చూడండి, ఇక్కడ అభిషేకించబడిన వారిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? వీడు కూర్చున్న దేవునికి తెలుసు, పడుకున్న దేవునికి తెలుసు. వీని చుట్టూ దేవుని నజర్ ఉంది కాబట్టి ఏ మంత్రశక్తి కూడా అభిషేకం పొందినోని ముట్టవు. పక్కలకు చెప్పండి, అభిషేకం ఉన్నోని మంత్రశక్తి ముట్టదని చెప్పండి. అమ్మ, మీకు ఈ సంగతులు చాలా లోతుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు నేర్చుకోనండి. ఊరికేనే అచ్చిపోతే కాదు. ఇప్పుడు నేను మాటలు కూడా చెప్పలేకపోతున్నాను. నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలా. ఆమెన్. నువ్వు అడుగు పెడితే దేవుడు నీతో రావాలా. ఎక్కడికి వెళ్తే అక్కడ అది నీతో సాధ్యమవుతుంది. ఆమెన్. నిన్ను ప్రేమించి దేవుడు నీ కొరకే నీతోనే ఉంటానంటున్నాడు దేవుడు. ఆమెన్. నీతోనే ఉండడం కాదు, నీలోనే ఉంటా అంటున్నాడు. మరి ఇంకా ఎందుకు మనం సఫర్ అవ్వడం? ఇంకా ఎందుకు మనము బాధపడడం? హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఎలిజబెతవ్వ, అభిషేకంలో నడుచుకుంటున్నావా? ఏమో అయ్యా, నాకు అభిషేకం ఉన్నది తెలియదు, అభిషేకం ఎందుకు ఉంటుందో తెలియదు, అది ఎట్లా తెలుస్తుందో కూడా నాకు తెలియదు, ఇదంతా కళ్ళకు కనబడుతుందా ఏమన్నా అని అనుకుంటాం. హల్లెలూయా. గాలి ఉన్నదని నమ్ముతున్నావా? గాలి కళ్ళకు కనబడుతుందా? ఎవరన్నా గాలిని చూసిర్రా ఇక్కడ? ఎవరన్నా? కమాన్. అయినా గాలి ఉన్నదని ఎట్లా నమ్ముతున్నాం? దాన్ని మనము అనుభవిస్తున్నాం. మనకు తాకుతున్నదని మనం ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నాం. ఆమెన్. ఈ అభిషేకం కూడా అలాగే ఉంటుంది. అది నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు నీలాగా ఉండవు. ఇంకా మొత్తం నిన్ను ఎవరు కంట్రోల్ చేస్తారు? దేవుని ఆత్మ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. సారు, మరి ఈ అభిషేకం ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అని అడిగితే, దేవుడు నిన్ను భూమి మీదకి పంపించినప్పుడు, ఆమెన్, ఈ భూమి మీద నిన్ను ఒక పనికి పంపిస్తాడు. హల్లెలూయా. ఆ పని నీవు జరిగించాలని నిన్నేం చేస్తాడు? టైం వచ్చినప్పుడు అభిషేకిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు అభిషేకిస్తాడంటే ఆయన నిన్ను ఒక పని మీద ఇక్కడికి
పంపినాడు. ఇప్పుడు సేవకునిగా నన్ను అభిషేకించినాడంటే నేను ఇక్కడ ఆయన కొరకు ఒక పని చేయాలా. ఆ పని కొరకు దేవుడు నాకు ఏం చేస్తాడంటే ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన గుణాన్ని, నాకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయననే ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు నడిచేది నేను కాదు. ఎవరు నడుస్తారు? దేవుని అభిషేకమే నన్ను నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరైతే చర్చికి వెళ్తారో నేను అభిషేకం పొందినా నాకు కాపుదల ఉన్నది అని అనుకునేటోళ్ళు ఈ సంగతి గమనించాలా. మిమ్మల్ని ఏ మాంత్రిక కన్నులు కూడా చూడవు. హల్లెలూయా. ఏ మాంత్రికుని కన్నులు చూడవు. లేదంటే ఈ దేవుని యొక్క కనుదృష్టి మన మీద లేకపోతే దయ్యంల యొక్క కనుదృష్టే మన మీద ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. సో అభిషేకం లేని వాళ్ళు దయ్యం కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు చర్చిలో కూర్చున్నా కానీ. అభిషేకం లేని వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉంటారు? నోర్విపో, ఎవరి కంట్రోల్లో ఉంటారు? అభిషేకం పొందని వాళ్ళు దయ్యం కంట్రోల్లో ఉంటారు. మంచిగా వినండి. అందుకే నోర్విప్పు అన్న ఇంటలేడు ఆయన. మంచిగా చెప్తున్నాడని ఎంజాయ్ చేస్తారు, నిద్రపోతున్నారు. జోలపాట వాడినట్టే ఉంటుందని వాక్యంలో ఉంది. ఆమెన్. సేవకుడు కుక్కల్లాగా మురుగుతూ ఉండి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఎట్లుంటుందట? అది మంచి జోలపాట వాడినట్టే ఉంటుందట. హల్లెలూయా. హెజ్కేలు భక్తుడు ఎదుర్కొన్న సమస్యను మనం చూస్తున్నాం. అయినా ఈ మాటలు ఈ దినం మనకు అవసరమే. ఆమెన్. ఈ అభిషేకం ఎందుకొరకట? దేవుని పని చేయడానికి. హల్లెలూయా. ఇప్పుడు నేను గవర్నమెంట్ నాకు ఎటువంటి లైసెన్స్ ఇవ్వలేదు, నాకు పోలీస్ ఉద్యోగం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అయినా నేను ఒక తుపాకీ తీసుకొని పోయి ఒక షెడ్డోని కాలుస్తానంటే ఒప్పుకుంటుందా? నేను పోలీసుని కానే కాదు, కానీ ఒప్పుకుంటుందా? నేను చేసింది మంచి పని అయినా కానీ ఒప్పుకుంటుందా? చెప్పండి అమ్మ, మీకు అర్థమవుతుందా? ఇంట్లో బాగా హింసిస్తున్నాడు యజమాని అని చెప్పేసి చంపేసినాం అనుకో, ఏం చేస్తాం? చంపేసినాం అనుకో, అప్పుడు మనకేమవుతుంది? శిక్ష పడుతుంది. హల్లెలూయా. అదే నీ ఒక అధికారి వేయండి, పోలీస్ అధికారి వేయండి, నీవు ఒక న్యాయబద్ధమైనటువంటి స్థితిలో నీవు ఆ కార్యం చేస్తే నీకెవరైనా శిక్షిస్తారా? చెప్పండి, శిక్షిస్తారా? ఎవరు ఏం పని చేయాలో ఆ పని చేయాలా. ఆమెన్. సో అభిషేకము ఉన్నవాళ్ళు, దేవుని శక్తి చేత నింపబడిన వారు నోరు తెరిచి ప్రార్థన చేయాలా. ఓకే. అధికారం ఉన్న పోలీస్ మాత్రమే ఎన్కౌంటర్ చేయాలా, తుపాకుతో కాల్చి చంపేయాలి. అందరు చేస్తా అంటే నడవదు. ఇట్లా అర్థమవుతుందా మీకు? నువ్వు దేవుని పని చేయాలంటే దేవుడే నిన్ను నిలబెట్టుకోవాలా. ఆమెన్. ఓహో మనం ప్రార్థన చేయాలి, అయ్యో వాళ్ళు చచ్చిపోతున్నారు, ప్రార్థన చేయాలంటే కుదరదు. ముందు నీ మీద ఏం నిలవాలా? దేవుని అభిషేకం. నీవు ప్రార్థన చేయడానికి కూడా నీవు ఎన్నుకోబడాల దేవుని చేత. నువ్వు ఆమె కొరకు ప్రార్థన చేయి, నువ్వు ఆయన కొరకు ప్రార్థన చేయి. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన భారం చేత దేవుని చేత నింపబడకుండా ప్రార్థిస్తారో వాళ్ళ ప్రార్థనలు కూడా పని చేయవు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చాలా సంగతులు మనం నేర్చుకునే సంగతులు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి ఈ దినం మనం నేర్చుకోవాలా. ఇది దయ్యం దృష్టిలో ఉన్నవాళ్ళు. ఆమేన్. ఇక్కడ ఎవరున్నారు? ఈ దయ్యం దృష్టిలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఆ దయ్యం దృష్టి, దేవుని దృష్టి మన మీదికి రావాలంటే దేవుని చేత మనము ఏర్పరచబడిన వాళ్ళం కావాలా. ఆమేన్. మరలా చెప్తున్నాను, మీరు ఏ మంచి పని చేసిరని మీకు యేసుప్రభు దొరికిండు. కమాన్. నేను నీతిమంతుని కాబట్టే నాకు యేసుప్రభు నన్ను మెచ్చుకొని బాప్టిజం తీసుకున్నా, నాకు రక్షణ ఇచ్చిండని ఎంతమంది చెప్పగలుగుతారు? నేను చిన్నప్పటి నుంచి దేవుడు అంటే భయభక్తులలో పెరిగినా, నేను చాలా మంచిగా పెరిగిన అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? రక్షణ ఈ మన చుట్టూ జనాలు ఎంతో మంది ఉండగా అందులో నుంచి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అది ఆయన ఇష్టం. ఆమెన్. కాబట్టి అందరిని దేవుడు అభిషేకించాడు, కొందరిని ఒక పని కొరకు అభిషేకిస్తాడు. హల్లెలూయా.
కొందరిని రాజుతోని రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ రాజుతో మాట్లాడు అని అభిషేకిస్తాడు. కొందరిని ఇదిగో రోగములతో వచ్చిన వాళ్ళను రోగములు బాగు చేయని అభిషేకిస్తాడు. కొందరికి చీపురు పట్టమని అభిషేకిస్తాడు. కొందరికి కుర్చీలు వేయమని అభిషేకిస్తాడు. ఆమేన్. దాంట్లోనే మనకు దేవుని యొక్క ఉద్దేశము, పర్పస్, దేవుడు మన గురించిన ఆలోచన తెలిసిపోతూ ఉంటుంది. ఆమేన్. ఈ దినము ఊరికనే మనం ఇక్కడికి రాలే. నేను దేవునిలో టెన్షన్ పడుతూనే ఉన్నాను. ప్రభువా ఏం మాట్లాడతారు ఈ దినం, మీరు ఏం మాట్లాడతారు? హల్లెలూయా. ఇప్పుడు నాకు దేవుని అభిషేకం నా మీద నిలుస్తున్నది కాబట్టి ఇప్పటి వరకు చాతగాని నేను, శక్తి లేని నేను ఇప్పుడు నిలబడి వాక్యం బోధిస్తున్నంటే ఇది దేవుని యొక్క అభిషేకమే. ఆమేన్. తెలుసుకోవాలా మనం. కాబట్టి అభిషేకించబడిన వాళ్ళు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరత లేదు. అటాక్స్ వచ్చినప్పటికీ మనల్ని కంట్రోల్ ఏ దురాత్మ చేయదు. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, అభిషేకం ఉంటే నిన్ను ఏ మాంత్రికుడు కూడా చూడడని చెప్పండి. అభిషేకము ఎందుకొరకు ఇస్తాడు దేవుడు? ఏదో ఒక పని, ఆయన మనల్ని భూమి మీదకి పంపించిన పని జరిగించడం కొరకు దేవుడు ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. హల్లెలూయా. సో ఈ అభిషేకము ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దయ్యం యొక్క కాడిని విరగొట్టేస్తారు. హల్లెలూయా. దయ్యం యొక్క కాడిని విరగొట్టేస్తారు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ దినము దేవుడు అన్ని కాడిలు విరగొడతాడండి? ఇందాక మనం ఒకటి తెలుసుకున్నాం, మనం దేవుని కొరకు ఏ పని చేసినా దేవుడే మనల్ని నిలబెట్టిన వాడై ఉండాలా. హల్లెలూయా. మనము దేవుని కొరకే మంచి పని చేసినా కానీ అది కూడా దేవుడు చెప్తేనే చేయాలా. హల్లెలూయా. ఈ దినము దేవుడు చెప్పకుండానే మనం అన్నీ చేస్తున్నాం. డేంజర్లు ఉన్నాం. మన బుద్ధికి తోచినట్టే మనము చేస్తున్నాం. కొన్నిసార్లు ఇది నేనా దేవుడా అని అనిపిస్తే వెంటనే మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలా. హల్లెలూయా. మేమున్న కార్ రిపేర్ చేయడానికి వెళ్ళినాం. రిపేర్ చేస్తాడు, వచ్చిండు, ముట్టిండు, అన్నీ చేసిండు. ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలంటే అవేం అక్కర్లేదు, ఎట్లున్నది అట్లా ఇచ్చేసేయండి అన్నాం. హల్లెలూయా. ఎవరు నడిపించాలా మనల్ని? అక్కడ నుండి వీల్ టెక్లకు పోయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 3-4 బండ్లు ఉన్నాయి, వెయిటింగ్ చేయాలి. ప్రభువా ఇది నీ చిత్తమో కాదా మాకు తెలియదని ప్రార్థన చేస్తూనే ఉన్నాం. పక్కకున్న సోదరుల నుంచి వెళ్ళిపోదామా, మరి మనం వేరే దగ్గర ఎక్కడైనా చూద్దామా? అప్పుడు నేను వేరే దగ్గర ఎక్కడేం అవసరం లేదు, వెళ్ళిపోదామన్నా. అదొక పని అయిపోయింది. 2 పనులు ఆగిపోయినాయి. హల్లెలూయా. 3వ పని, ఈ విధంగా మైక్ పెట్టుకోవడానికి స్టాండ్లు తెద్దామని వెళ్ళినాం. అనుకూలమైన స్టాండే దొరికింది, కానీ ఎందుకో లోపల ఇష్టం లేదు. ఆమెన్. అది చూడగానే మన అవసరానికి సరిపోయింది దొరికినప్పటికీ లోపల ఇష్టం లేదు. వేస్ట్, ఇది వేస్ట్ అని అనిపిస్తూ ఉంది. హల్లెలూయా. వాళ్ళు నా కోసం ఎన్నో రకాల స్టాండ్లు చూపించారు మైకులు పెట్టుకునేటి, అయినా వద్దని చెప్పేసినాను. ఆమెన్. వద్దని చెప్పి వెనక కూడా తిరగకుండా వచ్చి కారులో కూర్చొని వచ్చేసినాను. ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు. హల్లెలూయా. రిథమ్ ప్యాడ్ మదర్ బోర్డు పోయిందన్నారు. ఇంకొక 10-15 రోజులు ఆయన దగ్గర పెట్టుకుంటే ఇంకోటి ఏదో ఒకటి చేసి ఇస్తానన్నాడు. కానీ వద్దు, ఇంటికి తీసుకెళ్తామని చెప్పేసాను రిపేర్ షాప్ నుంచి. హల్లెలూయా. అభిషేకమే మనల్ని ఏం చేయాలా? నడిపించాలా. ఆమెన్. ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళు కూడా 2 రకాలుగా ఉంటున్నారు. ఇది చాలా డేంజర్. ఒకరోజు కొరటిపల్లి నుండి విజయమ్మ అని వచ్చింది, దయ్యంల చేత పట్టుబడి. ఎంతమంది పట్టినా ఆగకుండా రోడ్డు మీద అందరినీ నూకేస్తూ, ఈ చేయబడిన వాళ్ళు నీ చేత్తోనే నూకేస్తూ బలమైనటువంటి దయ్యం ఆమెను పట్టుకుంది. ఆమెన్. అప్పుడు పొద్దున్నుండి సాయంత్రం దాకా సంఘం ప్రార్థిస్తూనే ఉన్నారు. సంఘము ప్రార్థిస్తూనే ఉన్నారు, కానీ దయ్యం పోయిందా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆ సీన్ చూసిన వాళ్ళు? తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతెత్తండి.
వెరీ గుడ్. ఎందుకంటే నేను నిజం చెప్తున్నానని మీకు తెలుస్తుంది. హల్లెలూయా. మా డాడీని కూడా పిలుచుకున్నారు ప్రార్థనకు రమ్మని. మా డాడీ వర్షం పడుతుంది, అప్పటికే సంఘం ఉంది, ఉండాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు ప్రార్థించే వాళ్ళు. వెళ్దామని రెడీ అయ్యేసరికి నేను వచ్చినాను ఇంటికి. కరిస్మా వెహికల్ తీసుకొని వచ్చినాను, పెద్దది, నా శక్తికి మించిన వెహికల్ అది. ఆర్మూర్ నుండి బ్రదర్ సీను బైక్ తీసుకొని వచ్చినాను. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, అప్పుడు నేను చాలా సన్నగా ఉన్నా. కరిస్మా బండి అంటే చాలా పెద్ద వెహికల్, అది పడిపోతే నాకు లేపడానికి కూడా శక్తి లేదు. చందమయ్య బాగ్ దగ్గరికి వచ్చిన తర్వాత భయం అవుతా ఉంది. రోడ్ దిగాలంటే అప్పుడు కొంచెం డ్యామేజ్ రోడ్, ఆమెన్, కొంచెం స్లిప్ అవుతుందేమో, పడిపోతే ఈ రాత్రిలో లేపలేను నేను అని భయపడుతూ వచ్చినా. నాకు అన్నీ గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. కానీ దేవుడు ఎందుకు పడిపోకుండా శక్తినిచ్చి ఈ గ్రామానికి తీసుకొచ్చిండో ఇంటికి వస్తే తెలిసింది. అప్పుడు మా డాడీ అంటున్నాడు, ఇంచుమించు 7-7:30 అవుతుంది రాత్రి. పొద్దున్నుండి మధ్యాహ్నము, పొద్దున, సాయంత్రము ఫోన్ చేస్తూనే ఉన్నారు ప్రేయర్కి రమ్మని. నన్ను అక్కడ డ్రాప్ చేయంటే నేనన్నాను, వర్షం పడుతుంది, నువ్వు ఉండి ఇంట్లోనే ఉండు, నేనే వెళ్ళి ప్రేయర్ చేసి వస్తాను అని అదే బైక్ తీసుకొని చక్కగా మరి నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. వెళ్ళి అక్కడ స్టాండ్ వేసి ఆ తల్లికి ప్రార్థన చేయడానికి వెళ్ళినాం. హల్లెలూయా. ప్రభాకర్ వాళ్ళ ఇంట్లో అప్పటికే సంఘం అంతా ప్రార్థిస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన అక్కడ వెనకాల నా చెవులో ఒక స్వరం వినబడుతున్నది. ఏమని వినబడుతున్నది? నువ్వు ప్రార్థన చేయు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళందరూ ప్రార్థన ఆపాలా. ఆమెన్. వాళ్ళందరూ ప్రార్థన మానుకొని దూరం వస్తే అప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేయాలా. అట్లా చేస్తే వాళ్ళకి ఏమన్నా ఉంటుందా? ఉండదు. నేను వెనకాల కూర్చొని ఇట్లనే నిలబడి ఇట్లనే చూస్తున్నాను. అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇంట్లో ఇల్లంతా నిండినారు. అభిషేకం గురించి నేను చెప్తున్నాను. అప్పుడు నాకు ఈ సంగతులు ఏమీ తెలియదు, కానీ దేవుడు ఏర్పరచుకున్న సంగతిని చెప్తున్నాను. సరిగ్గా 12 ఏళ్ల క్రిందటి సంగతి నేను చెప్తున్నాను. హల్లెలూయా. అప్పుడు లాజర్ గారు వచ్చి, ఎలిషా వచ్చిండు ప్రార్థన చేస్తాడు, మీరు తప్పకుండా ఎలిషా వచ్చిండు ప్రార్థన చేస్తాడని నన్ను ముందుకు నొక్కుతుంటే లాజర్ గారికి చెప్పిన, తాత నేను ప్రార్థన చేయాలంటే ముందు వీళ్ళందరూ ప్రార్థన ఆపేసేయాల. ఇక్కడ షేమ్ అనిపిస్తుంది నాకు ఈ పరిస్థితిని చూస్తాను. డైరెక్ట్ చెప్పేసరికి ఆయన వెళ్ళి మరి ఫిలిప్ బ్రదర్కి చెప్పిండు, ఎలిషా ప్రార్థన చేస్తాడు అని. అప్పటికే నా వెనుక భాగం వేడిగా అయిపోతుంది. నాకు అప్పుడు అర్థమైపోతుంది, ఓ దేవుని అభిషేకం, దేవుని సన్నిధి తోడున్నదని అర్థమవుతుంది. ఆమెన్. వెళ్ళి ప్రార్థన చేసేసరికి అప్పటి వరకు ఆ దయ్యము అందరినీ ఎడాపెడ వాడేసుకున్నది. కానీ నేను దగ్గరకు వస్తుంటేనే ఆమె భయపడతా ఉన్నది. హల్లెలూయా. నేను దగ్గరికి వెళ్తా ఉంటే భయపడతా ఉంది. అప్పుడు నేను రోషం కలిగి ఉన్నాను. అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేను. ఎందుకంటే ఇప్పుడు కొంత అనుభవంతో నిండుకున్నాను. అసలు అనుభవంతో అవసరమే లేదు మనకు దేవునిలో. ఆమెన్. పరిశుద్ధాత్మతోనే అవసరం. అప్పుడు ఇంకా యంగున్నాం కాబట్టి ఈ దయ్యం ఎట్లా చేస్తుంది, ఎట్లా ఉంటుందని లోపల రోషంతో ముందుకెళ్తా ఉన్నాను. ఆమెన్. వెళ్తా ఉంటే మరి వెళ్ళిపోతా అన్న ఫస్ట్ మాట మాట్లాడింది. ఆమెన్. అప్పటి వరకు ఈమెను చంపగానే పోతా, చంపేదాకా ఇడిసపెట్టానని దయ్యం మాట్లాడుతున్న దయ్యంలో కొన్ని మాటలు మార్పు వచ్చేసినాయి. వెళ్ళిపోతా అన్నది. నేను చేయి ఆమెకు పెడతా ఉంటే ఆమె మంటలు అంటా ఉంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంట్రెస్టింగ్ అయిపోయింది. రాత్రి 11:30 అయింది. అక్కడనే 11:30కి దయ్యము ఆమెను విడిచి వెళ్ళిన తర్వాత టీ బ్రేక్, ఛాయ్ చేసిర్రు. నేను ఛాయ్ తాగను కాబట్టి మీరు అందరు అనుకుంటుర్రు ఆ దయ్యం వెళ్ళిపోయిందని. అది నటిస్తుంది. ఇట్రా అమ్మ, నువ్వు ఇట్రా, నీకు ఏమనిపిస్తుంది ఇట్రా, నేను అడగలేదు అనుకోకు, నువ్వు నటించే దయ్యం అని నాకు తెలుసు, ఇక్కడ రా అని అన్నాను. ఆమె ఛాయ్ తాగి పక్కన పెట్టేసి వచ్చి మరలా స్టార్ట్ చేసింది. మరలా మొదటికి వచ్చేసింది పరిస్థితి. హల్లెలూయా. తర్వాత ఈ సంగతి చెప్పాలా మీకు, తెలియదు కాబట్టి, చూడలేరు కాబట్టి. రత్నం వచ్చుంటే చెప్పేది.
సురేష్ వాళ్ళ అక్క సుమలతో వచ్చుంటే చెప్పేది. ఎందుకంటే సుమలత కూడా యేసునామంలో శపిస్తున్నా అంటుంది. నాకేమో నవ్వొస్తుంది సుమలతను చూస్తూ ఉంటే. అరే వీళ్ళు ఎప్పుడు దేవునికి రారు, చర్చిలో సరిగ్గా ఉండరు, వీళ్ళేమో యేసుప్రభు దయ్యం ఉంది ఆయనతో వీళ్ళ మీద పడితే ఏమవుతారు వీళ్ళు? ఇంకా షేమ్ అవుతుంది క్రైస్తవులకి. హల్లెలూయా. ఆల్రెడీ స్కీవా సన్స్ పైన పడ్డది కదా, 7 కుమారులు ఉంటారు ఆయనకి, వాళ్ళ పైన ఏం పడ్డది? దయ్యం పడి చింపేసింది. అట్లా ఎవరైనా చేస్తే నాకు అట్లా అనిపిస్తుంది. నా గురించి ఆలోచిస్తలేదు, వాళ్ళ గురించి ఆలోచన వస్తుంది. ఆమెన్. అప్పుడు టీ బ్రేక్ అయిపోయిన తర్వాత అందరు అబ్బా ప్రార్థన చేసిండు, సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే వెళ్ళిపోయిందని కొంచెం బ్రేక్ తీసుకొని ముచ్చట పెట్టేసరికి ఆ దయ్యం క్రియలు మళ్ళీ కనబడ్డాయి. లాజరిని వెళ్ళిపోతుంటే వద్దొద్దు కూర్చోండి, అది ఇంకా పోలేదు, నటిస్తుంది, దయ్యం బాగా నటిస్తుంది, ఆమెకు నేను ప్రార్థన చేస్తాననగానే ఆమె వచ్చి నేను కూడా ప్రార్థన చేస్తా అని అంటుంది. ఇది ఇక్కడ నేను ఈ మాట చెప్పడానికి, నేను ప్రార్థన చేయాలి ఆమె కొరకు అని అంటే దయ్యం ఏమంటుంది ఆమె లోపల నుంచి? నేను చర్చిలో నా లెక్క ఎవరు ప్రార్థన చేయరు అంటుంది. ఇప్పుడు చూడండి, అభిషేకం. కొందరు దయ్యం పనులు చేయడానికి అభిషేకింపబడతారు, అది దురాత్మ దగ్గర నుంచి వచ్చేది. ఆమెన్. కొందరు దేవుని పని చేయడానికి అభిషేకించబడతారు, ఇది దేవుని దగ్గర నుండి వచ్చేది. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడు ఆమె మోకాళ్ళ మీద ఉండి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చర్చికి పోయి ప్రార్థన చేసే వాళ్ళకంటే ఎక్కువ గంభీరంగా యేసయ్యా నువ్వు దేవుడవయ్యా, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు తప్ప వేరొక దేవుడు లేదయ్యా అని అన్నీ ఒప్పుకుంటుంది ప్రార్థనలో. చర్చిలో నేను నా లెక్క ప్రార్థన ఎవరు చేయరంటుంది. విజయమ్మ మీరు వెళ్ళి అడగండి, మన పక్క ఊరే కదా, వెళ్ళి అడగండి. హల్లెలూయా. ఆమె ప్రార్థన చేస్తే నేను కూడా ఆశ్చర్యపోయాను, అబ్బా దయ్యాలకి ఎంత టాలెంట్ ఉంటుందని. హల్లెలూయా. మరి దేవుని అభిషేకం పొందిన మనం ఎట్లా ఉంటున్నాం? ఒక్క ఆమెకు దయ్యం పడితే సుమారు ఇంచుమించు 30-40 మంది ఆమె చుట్టూ కుట్టుకుంటున్నారు, చుట్టూ కూడి చూస్తూ ఉన్నారు తమాషా. ఒక్క దయ్యం ఒక్క ఆమెను ఆవరిస్తే, మరి ఇంతమంది మీద దేవుని ఆత్మ ఉంటే ఎంతమంది మిమ్మల్ని చుట్టుముట్టాలే? అరే ఇక్కడ ఏదో జరుగుతున్నది, ఏదో అద్భుతం జరుగుతుందని రావాలా వద్దా? ఎక్కడుంది మరి? అంటే మనము అభిషేకమైన లేకపోవాలా, లేక మనకు దేవుడిచ్చిన అభిషేకాన్ని మనము వాడుకోకపోవడమైనా జరగాల. హల్లెలూయా. సో ఇప్పుడు మనము ప్రార్థన చేసేది కూడా ఎవరి చిత్తానుసారం? దేవుడు పర్మిషన్ ఇస్తేనే చేయాల. హల్లెలూయా. దేవుడు నా పని చేయు బిడ్డ అని చెప్పకుండా ఆయన పని చేసినా నీకు మరణమే. హల్లెలూయా. చెప్పండి, పక్కలకు చెప్పండి, దేవుడు చెప్పకుండా ఏది చేసినా నష్టమే ఉందని చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ దినం? ఈ అభిషేకము యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డదంట. ఈ అభిషేకం ఎవరికి ఇచ్చిండు? యేసు ప్రభు దేవుడని, సొంత రక్షకుడని, దయమనమ్మా సొంత రక్షకుడని ఎవరైతే ఒప్పుకుంటారో వారిలోనికి అభిషేకం ఏమైంది? వచ్చేసింది. హల్లెలూయా. మీరు ఇప్పుడు అభిషేకించబడిన వారా లేక ఉట్టి నార్మల్ వ్యక్తులా? చెప్పండి. ఎంతమంది ధైర్యంగా చెప్తారు నేను అభిషేకించబడిన వాడిని? క్రియలు ఎక్కడా? ఏం కనబడతలేవు ఎందుకు? మరి ఆ అభిషేకము మనలో కార్యము చేయాలి. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఏమన్నదంటే 10వ అధ్యాయంలో, నాకు తెలిసి 27వ అధ్యాయం ఇంగ్లీష్ బైబిల్లో 27వ వచనము 10:27లో ఏమన్నది? అభిషేకము దుష్టుని కాడిల్ని విరగ్గొట్టెత్తది. హల్లెలూయా. అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్. హల్లెలూయా. ఎద్దుల మెడల మీద కాడి మోపినట్టు దయ్యం మన మీద కొన్ని కాడిలు మోపుతుంది, భారములు, బాధ్యతలు. హల్లెలూయా. ఉన్నాయా కష్టాలు అంటే? ఉన్నాయి అంటారు. ఆ కష్టాలు ఎవరు మోపుతారు? కొన్నిసార్లు దయ్యము. హల్లెలూయా. మంత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? దుష్టుని నుండి. ఓ మా మీద బాగా బలమైన కాడి ఉన్నదయ్యా, మేము మోయలేకపోతున్నాం, ఈ దురాత్మల్ని భరించలేకపోతున్నాం అంటే యేసు నామంలో ఆ కాడి విరిగిపోవును కాక అంటే ఏమవుతుందంట? ఆ కాడి విరిగిపోతుంది. ఆమెన్. హల్లెలూయా. అనిల్ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ చేస్తే ప్రార్థన చేసినావా? చెయ్యి నువ్వు అంటే, అన్న మీరు చెయ్యండి అన్న అంటుండు మొన్న ఫోన్లో. హల్లెలూయా. నీకు ఆకలి అయితే నేను తింటున్నానా?
హల్లెలూయా. అభిషేకం అనేది ఎవరిలో ఉన్నది? అందరిలో ఉన్నది. ఆమేన్. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి బ్యాప్టిజం పొంది ఆయనలో కొనసాగుతారో, ఆయనతో మంచి సహవాసం కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క అభిషేకం ఏం చేస్తున్నది? నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీకు ఒకటి తెలుసా? అభిషేకం లేకపోతే దేవుని పని, ఒక్క చిన్న పని కూడా చేయలేము మనం. చెప్పండి పక్కలకు. చెప్పండి చెప్పండి చెప్పండి. అభిషేకం లేకుండా నోరు తెరవలేం, కాళ్ళు కదిలించలేం, చేతులు కూడా కదిలించలేం దేవుని కొరకు. ఒకవేళ మీరు అభిషేకము లేకపోయినా మేము దేవుని పని చేస్తామంటే వెంటనే మరణమే. హల్లెలూయా. ఎందుకు మరణమే అంటున్నా అంటే ఇక దానికంటే గొప్పగా మనం భయపడేది ఏమన్నా ఉంటుందా? యేసు ప్రభు ఒక కండిషన్ పెట్టిండు. ఎవ్వడు కూడా నా పెట్టెను ముట్టద్దన్నాడు, నా మందసాన్ని. ఆమెన్. మందసాన్ని ఏం చేయొద్దు, ముట్టద్దన్నాడు. హల్లెలూయా. కానీ రాజు ఏం చేసిండు? ఎద్దుల బండి మీద పోతా ఉంటే ఆ రాయి అడ్డం వచ్చి ఆ చక్రం కింద బండి తొట్టిల్లినప్పుడు ఇది పడిపోతుందేమో అని దాన్ని పట్టుకుందామని ఏం చేసిండు? ముట్టిండు. దేవుని పెట్టే, దేవుని మందసము, దేవుని యొక్క విలువైన వస్తువు కింద పడిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? చెప్పండి. కానీ ఈయనకు దేవుడు ముందే చెప్పిండు, ఎవ్వరు కూడా అది పెట్టే ముట్టద్దు. ఒకవేళ ముట్టాలనుకుంటే ఆ పెట్టే యాజకులే, అంటే పాస్టర్లే ముట్టాలా. ఎవరన్నా వేరేళ్ళు ముడితే ఏమవుతారు? వాళ్ళు చచ్చిపోతారు. కానీ ఆ పెట్టే బండి దొర్లి బండి మీదకి పడిపోతుంటే ఈయన పట్టుకొని మంచి పని చేసిండు. కానీ ఈయనకేమొచ్చింది? దేవుని సెలవు లేకుండా, దేవుని పని చేయకుండా చేయడానికి ఎవరికి వీల్లేదు. హల్లెలూయా. దేవుని సెలవు లేకుండా. సురేష్ ఉన్నాడు, నేను చెప్పకపోయినా ఇలా బుధవారం పోయి పాస్టర్ వచ్చిన రాకుండా నేను నడిపించచ్చు. కానీ సేవకుని సెలవు లేకుండా చేయడానికి లేదు. చేస్తే ఏమవుతాం మనం? అక్కడ అభిషేకం పనిచేయదు. నీకు కవచం లేకుండా, తుపాకీ లేకుండా యుద్ధం పోయినట్టే నీవు. హల్లెలూయా. దేవుడు చెప్పకుండా ఏది కూడా మనము చేయకూడదు. అందుకే కొందరు నాకు ప్రార్థన చేయని వస్తారు. అమ్మ నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూర్చో అంటారు. హల్లెలూయా. అది కూడా దేవుడే చెప్పాలా, అది ప్రేరేపణ కూడా దేవుడే మనకు ఇవ్వాలా. ఆమెన్. ఈ దినం మన సంఘంలో ఉన్న చాలామంది దుష్టుని నుండి అటాక్స్ జరుగుతున్నాయంటే సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పట్లు కొడదామా? సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నం తెలుసుకోవాలి, నీవు నీ కుటుంబంలో కొన్ని దుష్టు నుండి వచ్చే అలజడులు, కొన్ని సమస్యలు, నేను బాధిస్తున్న సమస్యలు ఉంటున్నాయంటే నీ మీద దేవుని కృప ఉన్నదని. హల్లెలూయా. ఎవరైతే దేవుని కృప ఎక్కువ పొందుతారో వాళ్ళకి ఈ కష్టాలే ఏం చేస్తాయంటే అందరికీ పరిచయం చేస్తాయి అన్నట్టు, అడ్వర్టైజ్మెంట్. హల్లెలూయా. సత్యగంగవ్వ తన ఇంట్లో కష్టం రానంత కాలం నాకెవరో కూడా తెలియదు. నేను ఎన్నడూ కూడా మాట్లాడలే. పుట్టి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ ఊర్లోనే ఉన్నాం, కానీ ఎన్నడూ ఆవుతను మాట్లాడలే. కానీ కష్టం వచ్చిందంటే నాకు ఆమె పరిచయం అయిపోయింది. కష్టం ఏం చేసింది? ఇప్పుడు నిన్ను 10 మందికి తెలిసేటట్లు చేస్తుంది. హల్లెలూయా. నీ మీద దేవుని కృప ఉంటే నీ గురించి చాలామంది చెడ్డగా మాట్లాడాలా. ఆమెన్. నీ గురించి చెడ్డగా మాట్లాడతలేరంటేనే నీ మీద దేవుని కృప లేదు అని అర్థం. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, దేవుని కృప ఉంటే నీ గురించి అన్ని నిందలేస్తారు. చెప్పండి, పక్కలకు చెప్పండి. ఈ నిందలేంటిది అన్నట్టు? అడ్వర్టైజ్మెంట్ అన్నట్టు. ఇగో ఈయన దేవుని కృప పొందిండు, ఈయన ఒకనాడు గొప్పోడవుతాడు, ఈమె ఒకరోజు గొప్పది అవుతుంది అని నిందలేసేటోళ్ళందరూ ఏం చేస్తారు? మన పేరును 10 మందికి తెలియజేస్తారు. ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, పైసలు కట్టకుండా ఫ్రీగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మన ఇంట్లో మంచి పని జరిగితే పక్కోడికి కూడా తెలియదు, కానీ మన ఇంట్లో మనకు నష్టమైన చెడ్డ జరిగితే ఊరంతా తెలిసిపోతుంది. ఎందుకు తెలుపుతాడు దేవుడు ఆ విధంగా? ఒక దినము ఈ చెడ్డ జరిగిన ఇల్లు అందరికీ గొప్పగా కనిపిస్తుంది. ఇక కొన్ని రోజులు కాగానే ఏం చేస్తాడు దేవుడు? కష్టాలు ఎల్లకాలం ఉంటాయా? ఇప్పుడు సితారా వామిటింగ్ చేసుకుంది, కానీ ఇప్పుడు చేస్తుందా?
చేయదు. మేఘములు సూర్యునికి అడ్డొస్తాయి. అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు లేడంటే నడుస్తుందా? మేఘములు మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో వాక్యం స్పష్టంగా చెప్తుంది. అభిషేకం అనగా దేవుడు నిన్ను అభిషేకిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యపు శక్తులన్నీ కూడా, కాడులన్నీ ఏమైతాయట? విరిగిపోతాయి. ఆమెన్ చెప్పండి. ఇట్లా నేను ప్రార్థన యేసు నామములో చేస్తే దుష్టుని కాడిలు ఇరుగుతాయి. ఎవరు చేస్తే? సేవకుడు చేస్తేనా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరే చేయాలా? ఆమెన్ హల్లెలూయా. అన్ని సేవకునికి చెప్తారు, అన్ని ఏం చెప్తారు? సేవకు మీరు చేయాలా? ఆమెన్. మొట్టమొదటిగా మీరు దేవుణ్ణి అడగాల. తర్వాత సహాయం కొరకు గాబ్రియేల్ దూత యుద్ధం చేసింది 21 దినాలు, కష్టమైంది. మిఖాయేలును సహాయం అడిగింది. సేమ్ అలాగే మీరు ప్రార్థన చెయ్యాలా? మీరు ప్రార్థన చేసి 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 ఇంకా మీ వలన అవ్వట్లేదు అన్నప్పుడు సహాయం కొరకు పరిశుద్ధాత్మను ఆశ్రయించాలి. హల్లెలూయా. అంటే ముందు ఆశ్రయించొద్దని కాదు, ఫస్ట్ నుంచి పరిశుద్ధాత్మ సహాయం అడిగితే అప్పుడు సేవకుని సహాయం కూడా ఆలోచన ఇస్తాడు. సంఘం యొక్క ప్రార్థన సహాయం ఉండాలా. హల్లెలూయా. సో ఇప్పుడు మనము ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. ఆమెన్. అభిషేకము ఏం చేస్తుందట? దుష్టుని కాడిని విరగొడుతుంది. నిన్ను దేవుడు ఎన్నుకోకుండా నీవు దేవుని పని ఏమీ చేయకూడదు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఇడిసబెట్టేసి మనల్ని దేవుడు ప్రత్యేకించి సంఘంలో కూర్చోబెట్టినాడంటే దేవుడు మనల్ని ఏదో కోరుకుంటున్నాడు మన దగ్గర. ఆమెన్. మనము దేవుని కొరకు ఏదో పని చెయ్యాలా. ఊరికే నచ్చి కుర్చీలో కూర్చొని వెళ్ళిపోతున్నా ఇదే యేసు ప్రభుని నమ్ముకున్న మతం అనుకుంటే ఇది అబద్ధము. ఆమెన్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు యుద్ధం చేయాలా. యుద్ధం చేయాలా. వాళ్ళ పని ఏందో తెలుసుకోవాలా. దేవుని దగ్గర నుంచి అడగాల, అయ్యా నేనేం చేయాలా పని? నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు? నాకెందుకు రక్షణ ఇచ్చినావు అని. హల్లెలూయా. ఆ పలానా ఊరికి వెళ్ళని చెప్పేసి గవర్నమెంట్ నీకు చెప్తే డబ్బులు ఇయ్యదా? టికెట్ కట్టదా? కడుతుంది. ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులకు ఏం చేస్తారు? ఉద్యోగులు ఎక్కడైనా ఎలక్షన్ డ్యూటీ అది ఇది పడితే వాళ్ళు పోయిన టిఫిన్ ఛార్జీలు కూడా బిల్లులు ఇస్తారు. బిల్లులు ఇస్తే అంత ఎవరు చూసుకుంటారు? మనకంటే బిల్లులు ఇచ్చే అవసరం లేదు, ఎందుకంటే దేవుడు అన్ని ముందుగానే సిద్ధపరిచిండు. ఆమెన్. నిన్ను ఒకరికి ప్రార్థన చేయడానికి నీ లోపల ఆలోచన ఇచ్చిండంటే శక్తి కూడా నీకు ఆల్రెడీ ఇచ్చిండు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు, సమస్తము నీలోనే ఉన్నది. కాబట్టి ఈ దినం నీవు ధైర్యం తెచ్చుకొని మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆమెన్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, నీతిమంతుని ప్రార్థనకు కూడా అసాధ్యమైంది ఏది లేదు. అన్ని సాధ్యమే. చెప్పండి, పక్కలకు చెప్పండి, అన్ని సాధ్యమే, ఏదైనా సాధ్యమే. హల్లెలూయా. కాబట్టి అభిషేకం గురించి ఎన్నైనా చెప్పచ్చు, కానీ అభిషేకం మనల్ని నడిపిస్తుందో లేదో చూసుకోవాలా. ఆమెన్. ఈ లోకంలో ఉన్న అధికారం కాదు, అది దేవుడిచ్చే బలము. హల్లెలూయా. అది ఎవరి మీదకి దిగి వస్తుందో వాళ్ళు ధన్యులు. అందుకే పెంతెకోస్తు పండగ దినమందు ఎందరో బయట 500-600 మంది బయట తిరుగుతూ ఉంటే వాళ్ళ మీదకి రాలేదు, కానీ మేడ గదిలో ఉన్న 121 మంది మీదకి ఏమొచ్చేసింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చినాడు. అందుకే నేను అంటున్నాను, అందరి మీదకి దేవుడు తన అభిషేకాన్ని పంపించాడు. హల్లెలూయా. 120 మంది. హల్లెలూయా. చివరికి ఒక మాట చదువుకుందాం. యేసుప్రభు జీవితంలో 30 ఏండ్లల్లో యేసుప్రభుని దయ్యం ఎప్పుడన్నా కలిసి ముచ్చట పెట్టిందా? 30 సంవత్సరాలలో దయ్యం వచ్చి యేసుప్రభుతో ముచ్చట పెట్టిందా? ఎప్పుడు కూడా పెట్టలేదు. కానీ ఎప్పుడైతే బాప్టిజం తీసుకోగానే పరిశుద్ధాత్మ అభిషేకము పావురం రూపంలో ఆయన మీదకి దిగి వచ్చిందో వెంటనే ఎవరు వచ్చిండ్రు? సాతానుడు వచ్చిండు. హల్లెలూయా. మరి నేను యేసుప్రభుని ఇంత నిష్ఠగా కొలుస్తున్నా, ప్రతి ఆధారం పోతున్నా, నాకు కష్టం ఎందుకు వచ్చింది అంటారు. ఈడ యేసుప్రభు ఈయననే నా ప్రియ కుమారుడని మంచి మాట పొందగానే ఎవరు వచ్చిర్రు ఆయన దగ్గరికి? అభిషేకం ఉన్న వాళ్ళని ఎవరు వెంటాడతారు? చెప్పండి, ఎవరు వెంటాడతారు? మింగుడు పడుతుందా? అభిషేకం ఎవరి మీద ఉంటుందో వాళ్ళనే దయ్యం ఏం చేస్తుంది? పడగొట్టడానికి
రాత్రింబవళ్ళు కష్టపడదు. అభిషేకం లేని వాళ్ళ గురించి ఆలోచించదు. వాడు మనోడే, మన జోబులోనే ఉన్నాడు, వాడు మన సంచిలోనే ఉన్నాడు, వాడి గురించి మనకు అవసరం లేదు. కానీ వీడు నా కన్ను దృష్టిలో లేడు, వీడు దేవుని దృష్టిలో ఉన్నాడు, వీడు అభిషేకం, వీడు ఏడన్నా దొరకకపోతాడా అని ఏం చేస్తుంది? వెంటాడుతుంది. ఎప్పటిదాకా వెంటాడుతుంది? బ్రతికి ఉన్నంత కాలము. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, ఆరంభించడం కాదు ముగించడము చాలా విలువైంది. దుకాణం చాలేసుడు కాదు, నడిపించుడు, లాస్ట్ దాకా దాన్ని నిలబెట్టుకున్నాడు ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అభిషేకం ఉన్న వాళ్ళే ఈ కార్యములన్నీ చేస్తూ ఉంటారు. ఆమెన్. సో ఈ మాటలన్నీ కూడా నాకు చదువు లేదు, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నేను ఎవరు చెప్పకుండా ఎట్లా తెలుసుకుంటా అని అనడానికి వీలు లేదు. ఆమెన్. ఆ 120 మందిలో చదువు లేని శిష్యులు కూడా ఉన్నారు. ఆమెన్. చదువు రాని శిష్యులు కూడా ఉన్నారు. కానీ చదువు రాని శిష్యులను కూడా దేవుని ఆత్మ ఏం చేసింది? ఆవరించింది. వారిని దేవుడు అభిషేకించినప్పుడు ఆత్మ అభిషేకంతో నింపబడిన తర్వాతనే వారు దేవునిలో కొనసాగుతూ ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. మీరు కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డ తర్వాతనే దేవుని పని చేయడానికి అర్హులు. హల్లెలూయా. నేను ఎగ్జామ్ రాసిన, ఐఏఎస్ రాసిన, ఐపీఎస్ రాసిన అంటే నడుస్తుందా? అవుతామా? రిజల్ట్ రావాలి, అపాయింట్మెంట్ రావాలి, సమస్తం అయిపోయి నువ్వు చైర్లో కూర్చోవాలి, అప్పుడు నీకు అధికారము వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారు. ఆమెన్. హల్లెలూయా. నేను యేసుప్రభుని నమ్ముతున్నాను కానీ నువ్వు అన్ని దేవుని పనులు చేయడానికి నువ్వు అర్హుడవు కాదు. నీ మీద అభిషేకం అనేది నిలవాలా. హల్లెలూయా. అందుకే ఏదైనా స్థలానికి వెళ్ళేటప్పుడు ఈ లోకంలో చెప్పినట్టుగా ఎంబట ఒక 2-3 నన్ను తీసుకుపోవాలని అంటారు. కానీ వాక్యంలో అట్లా లేదు. యేసుప్రభు ఒంటరిగానే కొండకి వెళ్ళి ప్రార్థన చేసిండు. ఇంకేమంటాడు? నేను వెళ్ళే దగ్గరికి మీరు రాలేరు, నేను తాగే గిన్నెలో నుండి మీరు త్రాగలేరు, నా కష్టం మీరు భరించలేరు అంటాడు. హల్లెలూయా. సో అది భరించాలంటే మీరు ఎదగాల, మీరు నేర్చుకోవాలా. దయ్యాలు పట్టిన ఇండ్లు ఉంటాయి, కష్టాలు ఉన్న ఇండ్లు ఉంటాయి, చేతబడులు ఉన్న ఇండ్లు ఉంటాయి. మాంత్రికుల ఇంటికే మనం వెళ్తాం. వాడు మంత్రిస్తే బ్రతుకున్న మనిషి చచ్చిపోయేటోడి ఇంటికి కూడా మనం వెళ్తాం. కానీ మన శక్తి తెలవక వాడిని కూడా ఏం చేస్తాం? మనం దేవా మార్చని ప్రార్థన చేస్తాం. వాడు మంత్రం వేస్తే చచ్చిపోతావు నువ్వు. హల్లెలూయా. మనం చెప్పినాను కదా, పెద్ద తిమింగలాన్ని పట్టుకోవాలంటే గాలం ఎత్త నడుతుందా? మనల్ని మింగేస్తుందా అటే గుంజుకొని? హల్లెలూయా. సో తిమింగలాన్ని పట్టాలంటే దానికి సరిపడే జాలరీ కూడా ఉండాలి, వల కూడా ఉండాలి. ఆమెన్. ఎప్పుడన్నా తిమింగలాన్ని పట్టిర్రా వల వేసి? అంటే వల కూడా పనిచేయదు, గాలం కూడా పనిచేయదు. సో నువ్వెవరితో ఉంటున్నావో, నువ్వెవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళకి ఎటువంటి అభిషేకము, ఎటువంటి శక్తి అక్కడ నీకు అవసరమో దాంతో దేవుడు నిన్ను నింపుతాడు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు పెద్ద ప్రధానులతో మాట్లాడే కృప దేవుడు నీకు ఇస్తే, అభిషేకం ఇస్తే, నీకు ప్రధానితో మాట్లాడేంత తెలివితేటలతో కూడా, ఆ శక్తితో కూడా దేవుడు నింపుతాడు. ఆమెన్. నేను దేవుడు నడిపిస్తే నీకు ఎటువంటి టెన్షన్ లేదు. హల్లెలూయా. సో ఈ దినం ఆదివారం కూడా, ఈ దినం దేవుడే నిన్ను నడిపించినాడు కాబట్టి నీకు ఎటువంటి చింత లేదు. పక్కలకు చెప్పండి, ఎటువంటి చింత లేదని. ఆమెన్. సో ఇప్పుడు నీకు సేవకుడు కాదు నేర్పించేది, బోధించేది. ఎవరు నేర్పిస్తారు? నీ మీద ఉన్నటువంటి అభిషేకమే నీకు బోధిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ 2వ అధ్యాయంలో ఇప్పుడు చదవండి. యోహాను పత్రికలో చదివారు కదా ఇందాక, 2వ అధ్యాయంలో 17వ వచనమా? చదవండి త్వరగా. ఇందాక మీరు పొద్దున చదివారు కదా. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తున్నది. ఎవరిలో నిలుస్తున్నది చెప్పండి? నాలో దేవుని అభిషేకం ఉన్నదని చెప్పండి. ఈ అభిషేకంకి ఒక గుణం ఉన్నది ఏంటంటే, అది కొంచెం ఉంటుంది, ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. అట్లా రోజు ఏమవుతుంది? అభిషేకం ఎక్కువ అవుతుంది. అంటే ఛార్జింగ్ లాగా. హల్లెలూయా. మన అభిషేకాన్ని మనం ఏం చేయాలా? మనలో ఉన్న దేవుని బలాన్ని మనం ఏం చేయాలా? ఎక్కువ అవ్వేటట్టుగా చూసుకోవాలా. హల్లెలూయా. ఏ విధంగా దేవుని అభిషేకము, ఆ యొక్క అనాయింటింగ్, దేవుని అభిషేకం ఎక్కువైతుంది మన లోపల? చీరలలో కూర్చొని నిద్రపోతే దేవుని అభిషేకం ఎక్కువైతుందా? చెప్పండి.
ఎట్లయితుంది ఎక్కువ? ఎక్కడేసిన గొంగడిలాగా, ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నదన్నట్టు మీరు ఎట్లా వస్తారు? అట్లనే వెళ్ళిపోతే ఏమన్నా లాభమా? ఇప్పుడు కృపమ్మ శక్తితో పోవాలా. నాలో ఏం నిలుస్తుంది అన్నది దేవుడి వాక్యం, అభిషేకం నిలుస్తుంది అన్నాడు. ఇప్పుడు నేను విశ్వాసంతో ప్రార్థిస్తే నన్ను పీడించే అన్ని కూడా ఏమైతే అవి నా లోపల నుంచి బయటకు వెళ్ళిపోతాయని. ఎవరికి వస్తుంది? వాక్యం వినే వాళ్ళకి. ఆమెన్. రక్తస్రావం కలిగిన స్త్రీకి లోపల ఏం ఆలోచన వచ్చింది? నేను వెళ్ళి ఆయన వస్త్రం ముడితే చాలు, నేనేమైపోతా? స్వస్థత. ఎవరైనా చెప్పిర్రు ఆమెకి పోయి వస్త్రం ముట్టని? ఇప్పుడు మీకు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, మీలో ఉన్న అభిషేకమే మీకు అన్నీ నేర్పిస్తుంది. మీరు స్వస్థత ఎట్లా పొందాలో, ఆరోగ్యంగా ఎట్లా ఉండాలో, ఆర్థికంగా బలంగా ఎట్లా ఉండాలో, దేవునికి విధేయులుగా భయభక్తులు కలిగి ఎట్లా ఉండాలో ఎవరు నేర్పిస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్. ఇది అభిషేకం కొరకు నేను చెప్పిన మాట కాదు, ఇది ఖచ్చితమైనటువంటి అవసరత. ఆమెన్. నువ్వు కుర్చీలేస్తున్నది దయమనమ్మ, ఇలా ఈ చర్చ్ అంతా ఊడుస్తున్నది, కానీ అభిషేకం ఉన్నదా లేదా ఆలోచించుకోవాలా. దేవుడు నాతో ఉన్నాడా? ఈ పని నేను చేస్తున్నానా? దేవుడు నడిపిస్తున్నాడా? చెక్ చేసుకోవాలా. ఆమెన్. నీవు అభిషేకం కలిగి చేస్తున్నావో లేదన్నదే ఈ దినం ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. అభిషేకం లేకుండా నువ్వు చేసే మంచి పని కూడా దేవుడికి ఇష్టం లేదు. నీకు ముందు దేవుడు చెప్పాలి ఇవన్నీ చేయాలని. హల్లెలూయా. సేవకుడు చెప్పినాడు, కొన్ని బాధ్యతలు ఇచ్చినాడు. ఇప్పుడు సేవకుని మాట ప్రకారం మీరు కొన్ని బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు. కాబట్టి మీకేంటిది? సేవకుని మాటనే మీకు భద్రత. ఆమెన్. సేవకుడు ఇచ్చిన మాటనే మిమ్మల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఫలానా వ్యక్తి నువ్వు ఈ పని చేయన్నాను అనుకో, ఆ పని ఆయన చేస్తే ఆ పనిలో ఆయనకు భద్రత ఉంటుంది. నేను చెప్పింది ఒకటి, ఆయన చేసేది ఒకటి ఉందనుకో, భద్రత ఉంటుందా? ఉండదు. అందుకే దేవుడు అంటుండు, నేను పొమ్మన్న దగ్గరికి మీరు వెళ్ళాలా, నేను వెళ్ళమన్న దగ్గరికి నువ్వు వెళ్ళకుండా నాకు కష్టం వచ్చిందంటే నేను నీ ప్రార్థన కూడా వినా. హల్లెలూయా. షారోన్కి అర్థమవుతుందా? దేవుడు చెప్పింది చేసినప్పుడు మన ప్రార్థన వింటాడు, చెప్పింది చేయనప్పుడు ఆయన మన ప్రార్థన వినడు కదమ్మా దయమనమ్మ. మనం దేవుడు చెప్పింది చేస్తేనే వింటాడు. ఆమెన్. చివరిగా మరి చదవండి. అభిషేకం మీలో నిలుస్తున్నది కాబట్టి ఎవ్వడు కూడా మీకు బోధింపనక్కరలేదు. హల్లెలూయా. ఎవడు కూడా మనకు బోధించే అవసరం లేదు. సేవకులు రావాలా, సేవకులు బోధించాలా. ఆమెన్. ఇప్పుడు అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి, అందరూ వాక్యం చదవాలా. చదువులేని వాళ్ళు ఇంకా ఉన్నారు, బైబిల్ లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టే వాళ్ళ కొరకు ఇంకా ఈ సంఘంలో ఒక దినం కూడుకొని వాక్యం ఇక్కడ ఉపదేశించడం జరుగుతుంది తప్ప ఇంకా రానున్న దినాల్లో ఈ విధంగా ఉపదేశించడానికి కూడా సమయం లేదు. ఆమెన్. ఎడతెగక ప్రార్థన చేయాలా, ప్రేమయందు వేరుపారాలా. హల్లెలూయా. ఇంకొక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగిన సంగతి. అపొస్తలుల కార్యం తీసుకుందాం, 10వ అధ్యాయం తీసుకుందాం, 28వ వచనం చూసుకుందాం. యేసు నామములో ముగించుకుందాం, మనకు సమయం కూడా గతిస్తూ ఉంది. కానీ ఈ సంగతులు తెలవాలి. ఈ దినం నేను మాంత్రికులు చూస్తున్నారా? మాంత్రికులు నిన్ను కంట్రోల్ చేస్తున్నారా? దేవుడు నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు. అభిషేకించబడిన ప్రతి ఒక్కరు దేవుని కంట్రోల్లో ఉంటారని జ్ఞాపకం ఉంచుకోనండి. నీలో అభిషేకం నిలుస్తున్నది, నిన్ను ఎవడు కంట్రోల్ చేయడానికి వీలు లేదు. ఆమెన్. కమాన్ చదవండి 28వ వచనం. అదేమనగా దేవుడు 38 అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించుననదయే. హల్లెలూయా. యేసు ప్రభువును దేవుడు దేని ద్వారా అభిషేకించిందట? పక్కలకు చెప్పండి. యేసు ప్రభువును దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించిందని చెప్పండి. చెప్పిర్రు అందరూ? యేసు ప్రభువును దేనితో అభిషేకించిందంట? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినాడు. హల్లెలూయా. 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 యేసు ప్రభువును దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకిస్తే, శక్తితో అభిషేకిస్తే
నిన్ను దేంతో అభిషేకించాలా? మరి చెప్పండి, నిన్ను దేంతో అభిషేకించాలా? గట్టిగా చెప్పండి. నిన్ను పరిశుద్ధాత్మతోను శక్తితోను నిన్ను అభిషేకించాలా? హల్లెలూయా. అడుగుతారా ఇప్పుడు ప్రార్థన చేయడానికి ముందు? అయ్యా, యేసు ప్రభు నువ్వు అభిషేకించినావు కదా, అలాగే నన్ను కూడా నీ ఆత్మ చేత నీ శక్తి చేత అభిషేకించాను అడుగుతారా? హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఇంకా దేవుడు ఆయనకు తోడైండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత హల్లెలూయా అపవాది చేత కమన్ చదవండి. దేవుడు ఆయనకు, చెప్పండి, దేవుడు ఆయనకు, మీరు వింటలేరు. దేవుడు ఆయనకు, దేవుడు నీకు, దేవుడు నీకు, పక్కలకు చెప్పండి, దేవుడు నీకు తోడై ఉండాలని చెప్పండి. అందరికీ తోడుండడు. అభిషేకం ఎవరు ఉంటారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ అభిషేకం వెనకాలనే దయ్యం పడుతుంది. అభిషేకం ఒక బంగారం లెక్క. మన దగ్గర బంగారం ఉంటే దొంగలు ఎంబడబడ్డట్టు అభిషేకం చాలా విలువైంది ప్రతి క్రైస్తవంలో. హల్లెలూయా. అందుకే చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మచేత నింపబడాలా, భాషలు మాట్లాడాలా, ప్రవచించడానికి ఆశ కలిగి ఉండాలా. ఆమెన్. దేవుని చేత మనము బలపరచబడాలా. ఆమెన్. హల్లెలూయా. సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ మరి దేవుడే మనల్ని ఆదుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ సమయంలో చివరిగా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టే ఆయన ఏం చేసిండట? మేలు చేస్తూ ఉన్నాడు. ఆమెన్. ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుండు. అపవాది చేత ఏం పని చేసిండు? మేలు చేస్తున్నాడు. అపవాది చేత పీడింపబడిన వారిని, దయ్యాలు పట్టిన వాళ్ళని యేసు ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నాడు, విడుదల ఇస్తూ ఉన్నాడు వాళ్ళకి. ఇప్పుడు మనం సేవకులు ఏం చేయాలా? ఇక కార్లో డీజిల్ పోసుకోవాలా, ఊర్లోనే తిరిగి రావాలా, దయ్యాలు ఎల్లగొట్టాలా? అసలు దేవుడు లేకుండా, అసలు దయ్యాలు ఎల్లగొట్టే పని చేయకుండా నువ్వు ఏ పని చేసినా సున్ననే. హల్లెలూయా. మేలు చేయాల ప్రజలకి. అంతేకాకుండా శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో, కష్టాల్లో ఉన్న వారికి విడుదలను మనము ప్రకటించాలి యేసు నామములో. ఆమెన్. ఈ పనంతా ఎప్పుడు చేయగలుగుతాం? దేవుని అభిషేకం మన మీద ఉన్నప్పుడే. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన కూడా ఈ ముందున్న సమయంలో కష్టాల్లో ఉంటున్నారు, బాధల్లో ఉంటున్నారు, ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థించుదాం. ఆమెన్. ఒక 5 నిమిషాలు వెనక ముందు అయినప్పటికీ మనము పరిశుద్ధాత్మలో నిండిన వారమై ప్రార్థించుదాం. ఆమెన్. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి, అయ్యా యేసు ప్రభు మీద మీరు కుమ్మరించినటువంటి ఆ కృప, ఆయనకిచ్చిన కృప మాకు కూడా కావాలనే ఆశతో నిజంగా మేము అడుగుతున్నామయ్యా. పరిశుద్ధాత్మతో శక్తితో మమ్మల్ని మీరు నింపండి తండ్రి. అందరం అడుగుదాం. ఇది ఊరికేనే కాదు, ఈ దినం మనము గొప్ప సంగతులు విన్నాం కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇంకా అనేక సంగతులు వీటిలో దాగి ఉన్నాయి. ఈ అభిషేకం ఏం పని చేస్తుందో, అభిషేకం ఉంటే ఎట్లా బ్రతుకుతామో, మన చుట్టూ ఏముంటుందో. కాబట్టి దేవుని గణపరచుదాం. అందరం కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం, దేవా నీ అభిషేకం నాకు దయచేయండి అని. యేసు ప్రభు మేలు చేసుకుంటూ దయ్యముల చేత, అపవాది శక్తుల చేత పీడింపబడిన వారికి విడుదలనిచ్చినట్టుగా మనలో ప్రతి ఒక్కడు, బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా శక్తిమంతులు ఉన్నట్లుగా ఆయన ఆత్మ చేత నింపబడి అభిషేకం పొందుదాము. అందరం కూడా అభిషేకం మనలో ఉన్నది, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉన్నది, నిలుస్తున్నది. కాబట్టి మనము దేవుని చేత బోధింపబడదాము. దేవుడే మనకు బోధించాలని ప్రకటించుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.